TV5 Business Leader Awards 2024 powered by Pratibha Biotech రేసుగుర్రాలు కార్యక్రమానికి స్వాగతం. TV5 Business Leader Awards 2024 రేసుగుర్రం కార్యక్రమంలో ఒక రేసుగుర్రం అనురాగ్ యూనివర్సిటీ, తెలంగాణలోని టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, సైన్స్, ఫార్మసీ కోర్సుల్లో అత్యుత్తమ విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. అందరి నమ్మకాన్ని పొందుతూ విద్యారంగంలో దూసుకుపోతున్న అనురాగ్ యూనివర్సిటీ సక్సెస్ కు రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక విద్యారంగంలో అనురాగ్ యూనివర్సిటీది విశిష్ట ప్రయాణం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, సైన్స్, ఫార్మసీ, మెడికల్ సైన్సెస్ రంగాల్లో తనవైన శైలిలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. అంకిత భావం గల అధ్యాపకులు, పకడ్బందీ స్టడీ మెటీరియల్, ప్రతి ఒక్క విద్యార్థిపై పర్సనల్ కేర్ తో అద్భుతమైన ర్యాంకులు సాధించింది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ప్రతి ఒక్క విద్యార్థి కలను నిజం చేసేలా విభిన్నమైన కోర్సులతో బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తోంది. అనురాగ్ యూనివర్సిటీ ఇంతకు ముందు అది సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్గా 1998లో స్టార్ట్ చేశాము. డిగ్రీ కాలేజ్, లలిత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్గా స్టార్ట్ చేసి 2002లో సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్గా దాన్ని యాడ్ చేశాము. అదే గాయత్రి దాంట్లో మాకు ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, దానితో పాటు ఒక ఫార్మసీ కాలేజ్ 3 ఉండేవి. వాటిని 2010లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా కన్వర్ట్ చేయటం జరిగింది. అది అయిన తర్వాత 2020లో సేమ్ యూనివర్సిటీ యాజ్ ఎ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ చేయటం జరిగింది. అదే అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజున్న అనురాగ్ యూనివర్సిటీగా అవటం జరిగింది. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అచీవ్మెంట్స్ని మేము చేసుకోవటం జరిగింది. మరీ ముఖ్యంగా నేను బాగా చెప్పగలగాలి అంటే మేము మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా ఒక్క చదువు మీదే కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ కెరీర్ ఆస్పెక్ట్స్లో కూడా ఒక స్టూడెంట్ ఓవరాల్ గ్రోత్ ఎలా ఉండాలి, ఒక పర్సనల్ ఆ స్టూడెంట్ ఒక సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి అంటే ఆ స్టూడెంట్కి ఏ క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది అనే వాటి మీద వాళ్ళకి ఏదో రెగ్యులర్గా ఒక లెసన్ చెప్పో ఒక ల్యాబ్ చెప్పి వాళ్ళని పంపించటం అనేది కాకుండా ఎప్పుడైనా పర్సనాలిటీగా వాళ్ళు ఒక మంచి పర్సన్గా ఈ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బయటికి రావటము అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలలో అనురాగ్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం యూనివర్సిటీకే గర్వకారణం. టాప్ డిగ్రీ కోర్సులకు సంబంధించి 100కు పైగా బెస్ట్ బూస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో 98% సక్సెస్ రేట్ను కలిగి ఉంది అనురాగ్ యూనివర్సిటీ. మేము యాజ్ అన్ అనురాగ్ యూనివర్సిటీ మా ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా కొన్ని స్కూల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం. అది లా కావచ్చు, లిబరల్ ఆర్ట్స్ కావచ్చు, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కావచ్చు. ఇటువంటి స్కూల్స్తో పాటు ఏవైతే మేము ఎడ్యుకేషన్ ఎలా ఇద్దాము అని అనుకుంటున్నామో, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ చేయాలని అనుకుంటున్నామో, ఖచ్చితంగా టువర్డ్స్ దాట్ మీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ని, మంచి దాన్ని ఈ సొసైటీకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా మేము కూడా అకాడమిక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి అనేది మా గోల్. అంటే ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా సాగుతున్న అనురాగ్ యూనివర్సిటీకి అనేక అవార్డులు వచ్చాయి. నాక్ ఏ గ్రేడ్ను అందుకుంది. ఇండియాలోని టాప్ 150 యూనివర్సిటీల్లో ఒకటిగా బాసిల్లుతోంది. 100% జాబ్ గ్యారంటీతో ముందుకు సాగుతోంది. అనురాగ్ విద్యార్థులు 2000కు పైగా వివిధ హోదాల్లో ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేస్తుండగా 2300కు పైగా సాహసోపేత ఇంటర్న్షిప్ ప్రయాణం సాగించింది. ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఇది 75 శాటిలైట్స్ అనేది మోడీ గారి విజన్. 75 ఇండిపెండెన్స్ ఇయర్స్లో 75 శాటిలైట్స్ పంపించాలి అనేది. దానికి ఇమ్మీడియట్గా మా స్టూడెంట్స్ బాగా రెస్పాండ్ అయ్యి మేము ఎన్ఆర్ఎస్ఏ తోటి, అలానే ఐటీసీఏ అని ఒక ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ అని ఒక టీమ్ తోటి ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి దాంతో మా స్టూడెంట్స్
చాలా బాగా అంటే ఆ ప్రాజెక్ట్లో దే వర్క్డ్ ఎ లాట్. ఈరోజు ఆఫ్టర్ ఫ్రమ్ లాస్ట్ 2 years అది ఒక క్లబ్ స్టార్ట్ చేసాం విత్ ది ఇస్రో సపోర్ట్ తోటి క్లబ్ స్టార్ట్ చేస్తే దాంట్లో స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం వల్ల వీఆర్ టుడే అవర్ స్టూడెంట్స్ లాస్ట్ వీకే మా స్టూడెంట్స్ పోర్చుగల్ వెళ్ళి వరల్డ్ ఛాంపియన్స్గా వచ్చారు. అక్కడ మా స్టూడెంట్స్ చేసిన డిజైన్ క్యాన్సాట్ రాకెట్ సంబంధించిన డిజైన్లో 3 awards ఆర్ విన్నింగ్. అంటే వాళ్ళు 3 awards సాధించారు. అందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇస్ దే ఆర్ ద వరల్డ్ ఛాంపియన్స్. అనురాగ్ యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యంతో పాటు యూనివర్సిటీ కమిటీలు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్, ఎన్సీసీ స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ సెంటర్ల సౌకర్యంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు అద్భుత విద్యను అందిస్తుంది అనురాగ్ యూనివర్సిటీ. టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2024 రేసుగుర్రం కార్యక్రమంలో మరో రేసుగుర్రం స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్. అత్యున్నతగా ఎదగడమే కాదు, అవసరమైన సమయంలో ఆపన్న హస్తం అందించడం కూడా నిజమైన వ్యాపారవేత్త లక్ష్యం. సేవా నిరతి కలిగిన సంస్థ స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్. ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలు తయారు చేసే ఈ సంస్థ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును కూడా తయారు చేస్తోంది. లాభాలే కాదు, దాతృత్వం కూడా ముఖ్యమే అనే స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ విజయ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఎంటర్‌ప్రీనర్ గా ప్రస్థానం ప్రారంభించిన ఒక యువకుడు ఇప్పుడు ఏడాదికి 4 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆ యువకుడే చిత్తూరు జిల్లాకు చెందిన మోహన్ నాయుడు. మోహన్ నాయుడు కేవలం వ్యాపారం మాత్రమే కాదు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యంగా పేద విద్యార్థులకు ఆశాదీపంగా మారారు. స్పెక్ట్రమ్ పబ్లికేషన్ వ్యవస్థాపకుడుగా సుపరిచితమైన మోహన్ నాయుడు ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్య పుస్తకాలను పబ్లిష్ చేస్తూ వ్యాపారంతో పాటు సామాజిక సేవ కూడా చేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. స్పెక్ట్రమ్ పబ్లికేషన్ని 2009లో ఎస్టాబ్లిష్ చేశాను. అంతకుముందు నేను టీచర్గా ఒక 10 years పనిచేశాను. నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫిల్, పిహెచ్డి చేశాను. టీచర్గా పనిచేస్తున్నప్పుడు విద్యార్థులు పడే ఇబ్బందులను ఆలోచించి ఈ పుస్తక రంగ పబ్లికేషన్ రంగంలోకి ఎంటర్ అయ్యాను. ప్రథమంగా మేము ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పము, రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు, ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, యోగవేవన యూనివర్సిటీ కడప, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి విశ్వవిద్యాలయాలకి దూర విద్య పుస్తకాలను అందిస్తున్నాము. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాళ్ళు ఇంటర్మీడియట్ వరకు పుస్తకం పైన ఎక్కువ ఆధారపడి చదువుతుంటారు. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా ఇదే అరవడిని కొనసాగించడానికి ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలని శాంపుల్గా తీసుకొని మొదటి సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు సంబంధించిన అన్ని పుస్తకాలను రచించడం జరుగుతున్నది. స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ విజయం ఏదో ఒక్క రోజులో సాధ్యం కాలేదు. 2000 సంవత్సరంలో ప్రొఫెసర్ గా పనిచేసిన మోహన్ నాయుడు మొదట స్టూడెంట్ హెల్ప్ లైన్ పేరిట సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా ఇంజనీరింగ్ పుస్తకాలు తయారు చేసి విజయవంతమయ్యారు. తర్వాత హైదరాబాద్ కు చేరుకుని స్పెక్ట్రమ్ పబ్లికేషన్ సంస్థను స్థాపించారు. జేఎన్టీయు హైదరాబాద్ నిబంధనల ప్రకారం పాఠ్య పుస్తకాలను తయారు చేస్తూ విద్యార్థులకు తక్కువ ధరకే అందిస్తున్నారు. స్పెక్ట్రమ్ విజయవంతమైన పబ్లికేషన్ సంస్థగా తీర్చిదిద్దిన మోహన్ నాయుడు సంస్థ టర్నోవర్ను ఏడాదికి 4 కోట్ల రూపాయలకు చేర్చి అత్యున్నత వ్యాపారవేత్తగా తనని తాను తీర్చిదిద్దుకున్నారు. ఇప్పటి వరకు గత 16 సంవత్సరాలుగా మా పబ్లికేషన్ ద్వారా 5 నుంచి 6 వేల వివిధ రకాల డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్, ఇంజనీరింగు, ప్లేస్మెంట్ సంబంధించిన బుక్స్ 5,000 వరకు బుక్స్ను పబ్లిష్ చేయడం జరిగింది. ఫ్యూచర్ యొక్క మా కాన్సెప్ట్ ఏంటంటే ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రతి బుక్కు పిల్లలకు అందుబాటులో తేవడమే మా యొక్క ప్రధాన ఉద్దేశము. గత 10 సంవత్సరాల నుంచి విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్లో ఒక స్టెప్ వెనక్కానే ఉన్నారని అందరూ వాటి యొక్క ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. స్కిల్ డెవలప్ని ఓవర్కమ్ చేయాలంటే ముందు ఏవైతే పర్టికులర్ సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ పఠనం చేయడం ద్వారానే స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ
ఈ ఆన్లైన్లో పీడిఎఫ్లు నెక్స్ట్ పవర్ పాయింట్లు చదవడం వల్ల స్కిల్ అనేది ఇంప్రూవ్ కాదు. నెంబర్ ఆఫ్ బుక్స్ లైబ్రరీని యూటిలైజ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ బుక్స్ చదివినప్పుడే స్కిల్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడంతోనే తన బాధ్యత తీరిపోలేదంటున్నారు మోహన్ నాయుడు. స్టూడెంట్ హెల్ప్ లైన్ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఎన్నో విధాల సహాయం అందజేస్తున్నారు. కళాశాలల ఫీజు కట్టలేని విద్యార్థులకు ఫీజులు కట్టడం, వారికి ఉచితంగా పుస్తకాలు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తనలా మరే విద్యార్థి కష్టపడకూడదనే సంకల్పమే ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి తనకు స్ఫూర్తినిస్తుందని ఆయన అంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఇంజనీరింగ్ బుక్స్, డిగ్రీ బుక్స్ పిల్లలకి ఉచితంగా అందిస్తున్నాము. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు కూడా మా సంస్థ ద్వారా పిల్లలకి ఉచితంగా అందిస్తున్నాము. స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ అనుసరిస్తున్న విధానాలు పలు దేశాలను కూడా ఆకర్షిస్తున్నాయి. స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ తో పాటు స్టూడెంట్ హెల్ప్ లైన్లకు చెందిన కాపీరైట్, ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్ పొందే విధానాన్ని ఆయా దేశాల ప్రతినిధులు పరిశీలించి తమ దేశాల్లో అమలు చేసేందుకు ఉత్సాహాన్ని చూపించడం విశేషం. ఒక సామాన్య మధ్యతరగతి విద్యార్థి అంచెలంచెలుగా ఎదుగుతూ తనలాంటి పేద విద్యార్థులకు సహాయం చేస్తూ అదే సమయంలో ఒక మంచి వ్యాపార సంస్థను విజయవంతంగా నడిపించడం నిజంగా స్ఫూర్తిదాయకం. టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2024 పవర్డ్ బై ప్రతిభా బయోటెక్ రేసుగుర్రాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2024 రేసుగుర్రం కార్యక్రమంలో ఒక రేసుగుర్రం ఆస్పైర్ రియాలిటీ. ఇటీవల జరిగిన తాజా పరిణామాలతో నిజాయితీ, మంచి ట్రాక్ రికార్డున్న రియల్ ఎస్టేట్ సంస్థలపైన మాత్రమే కొనుగోలుదారులు భరోసా ఉంచుతున్నారు. అలాంటి అద్భుతమైన ట్రాక్ రికార్డున్న కంపెనీ ఆస్పైర్ రియాలిటీ. గడిచిన దశాబ్ద కాలంలో ఎందరో కొనుగోలుదారుల ఆదరణను, విశ్వాసాన్ని చొరగొన్న ఆస్పైర్ రియాలిటీ ఈ కంపెనీ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసే నిజాయితీ కలిగిన రియల్ ఎస్టేట్ సంస్థలు స్వల్పంగానే ఉన్నాయి. వ్యాపారంలో అలాంటి నిజాయితీని, విశ్వాసాన్ని సాధించిన సంస్థ ఆస్పైర్ రియాలిటీ. గడిచిన దశాబ్ద కాలంగా ఎన్నో కుటుంబాల పెట్టుబడిని, వారి కలలను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లింది ఆస్పైర్ రియాలిటీ. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ల విభాగాల్లో పెట్టుబడులు అనగానే టక్కున గుర్తుకు వచ్చేలా ఈ సంస్థను తీర్చిదిద్దారు కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ ప్రేమ్ చౌదరి. రియల్ ఎస్టేట్ రంగంలో తనకు ఉన్న 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఆస్పైర్ రియాలిటీని అత్యున్నత సంస్థగా నిలిపారు. ఓపెన్ ప్లాట్ల వ్యాపారంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఆస్పైర్ రియాలిటీ ఇప్పుడు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఏ రంగంలోకి అడుగుపెట్టినా, ఎంతగా ఎదిగినా వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించడమే తమ విజయ రహస్యమని చెప్తున్నారు ప్రేమ్ చౌదరి. నాతో పాటు ఒక 4 పార్ట్నర్స్ కలిసి ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాము. సో ఆల్మోస్ట్ శ్రీశైలం హైవేలో మేము 10 ప్రాజెక్టులు దాకా కంప్లీట్ చేశాము. ఖమ్మంలో ఒక 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. ఇటు విజయవాడ హైవేకి ఒకటి కంప్లీట్ చేశాము. మన కొంపల్లి మేడ్చల్ హైవేకి ఒకటి కంప్లీట్ చేశాము. అరౌండ్ టోటల్ టుగెదర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 500 acres ఆఫ్ ల్యాండ్ యాజ్ ఎ వెంచర్స్. హైదరాబాద్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది పెద్ద మహాసముద్రము. మాకంటూ సపరేట్ నిష్ ఉంది. మేము బేసిక్గా ఎన్ఆర్ఐస్ని ఎక్కువగా టార్గెట్ చేసాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్లకు పూర్తి అవగాహన ఉండదు ఇక్కడ లోకల్స్ ఏరియా గురించి. వాళ్ళకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీగల్తో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనమాట. అలా ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఈజీ ప్రాసెస్ చేయడం వల్ల ఈ కాంపిటీషన్లో మేమంటూ సపరేట్ సెట్ ఆఫ్ క్లయింట్స్ని తయారు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అవతార్, అద్వైత్ పేరిట శ్రీశైలం హైవే మార్గంలో ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తోంది ఆస్పైర్ రియాలిటీ. అలాగే అనుతం పేరిట ఖమ్మం, కొత్తగూడెంలో కూడా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఉంది. అదేవిధంగా ఎల్బీ నగర్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నట్లు ఆస్పైర్ వర్గాలు చెప్తున్నాయి. అన్ని అనుమతులతో వినియోగదారులు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిజాయితీతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది ఆస్పైర్ రియాలిటీ. సంస్థను స్థాపించిన 10 ఏళ్ల కాలంలోనే 10కి పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి కస్టమర్ల ఆదరణ చొరగడం మామూలు విషయం కాదు. ఆ పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి చూపించింది కంపెనీ. పైగా ప్లాట్లను కొనుగోలు చేసిన కస్టమర్లు పూర్తి స్థాయి సంతృప్తితో ఉండేలా చూసుకోవడం సంస్థ విశ్వసనీయతను పెంచింది. త్వరలో శ్రీశైలం హైవేలో
ఆద్య పేరుతో సరికొత్త వెంచర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పీ రియాలిటీ వర్గాలు చెప్తున్నాయి. ఏ ప్రాజెక్టు చేపట్టినా అద్భుతమైన నాణ్యతతో, అన్ని అనుమతులతో పెట్టుబడిని బంగారంగా మార్చే వ్యూహంతోనే తమ ప్రణాళికలు ఉంటాయని ప్రేమ్ చౌదరి అంటున్నారు. సో బెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు రీసెంట్ కంప్లీట్ చేసిన ఆస్పీ రియాలిటీ అద్వైత్ లేమూరులో 35 acresలో ఇచ్చాము. మీరు ఒకసారి చూసి నేను ఐ ఛాలెంజ్ ఎవ్రీవన్ విత్ దిస్ ప్రాజెక్ట్. లేమూరులో ఒకసారి ఆ సైట్ చూశాక నాకు అందులో ప్లాట్ వద్దు అని ఎవరైనా అంటే వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్ అండ్ మై కాన్ఫిడెన్స్ ఆల్సో. ఒకసారి లేమూరు ఆస్పీ రియాలిటీ అద్వైత్ ప్రాజెక్ట్ మీరు గూగుల్ చేస్తే మీకు డైరెక్ట్ సైట్ లొకేషన్ వస్తుంది. ఊరికే విజిట్ చేయండి. మేమేమంటున్నామంటే రియల్ ఎస్టేట్ లైఫ్ స్టైల్స్ మారిపోయాయి అందరి. ఇంకా పాత తరం లాగా 4 రోడ్లు వేసేసి 4 కాలువలు తీసేసి 4 రాళ్ళు బాతేసి ఇగో ఇది ప్లాట్ అని చెప్పి అమ్మేసి రిజిస్ట్రేషన్ చేసే రోజులు పోయాయి. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ లిటిల్ మోర్ టు హ్యావ్ దట్ ఫన్ ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ. ఇప్పుడు 70 acres ప్రాజెక్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది మాకు. అది చెప్పాను కదా కడతాల్లో. మేము ఇప్పుడు డిటీసీపీ లిమిట్స్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే శ్రీశైలం హైవే ఇప్పుడు హాట్ టాపిక్ హైదరాబాద్లో అన్ని ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సీరియస్గా ఫోకస్ చేసింది శ్రీశైలం హైవే మీద. ఇప్పుడు శ్రీశైలం హైవే 4 lane అవుతుంది. అక్కడ ORR ఎయిర్పోర్ట్ రోడ్ అదే అనమాట. తిరుపతికి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. 80 kilometers తక్కువ డిస్టెన్స్లో మీరు తిరుపతి వెళ్ళిపోవచ్చు శ్రీశైలం హైవే నుంచి వెళ్తే భవిష్యత్తులో. ప్లస్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్ గవర్నమెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేసిందో, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, తర్వాత ఈ న్యూ ఎలక్ట్రానిక్ కార్స్ షో, ఇవన్నీ కూడా దాదాపు ఒక 7 డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ని వాళ్ళు కవర్ చేస్తున్నారు అక్కడ. దానివల్ల ఈ పాత ఫార్మా సిటీ ఉంటూ ఇంకొక సెక్టార్ ఆఫ్ న్యూ బిజినెస్ సెంటర్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తది క్రికెట్ స్టేడియం కూడా అనౌన్స్ చేశారు. So there are many things. You can check down the news also. You can check it in YouTube. You will get many newer things happening in Srisailam Highway. ఒకసారి తమ ప్రాజెక్టును సందర్శించిన వాళ్లు కొనుగోలు ఆలోచన చేయకుండా ఉండలేరని, లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 రియల్ ఎస్టేట్ సంస్థగా ఎదిగేలా కృషి చేస్తామని ఆస్పైర్ రియాలిటీ చెప్తోంది. టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2024 రేసుగుర్రం కార్యక్రమంలో ఒక రేసుగుర్రం మిల్లెట్ చెఫ్. మిల్లెట్ మెగా మార్ట్ పేరుతో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ట్యాగ్ లైన్ తో అందరికీ ఆరోగ్యం అందిస్తోంది మిల్లెట్ చెఫ్. చిరుధాన్యాలే ఆరోగ్యానికి వరధాన్యాలు అంటూ అందరి మన్ననలు పొందుతోంది. మరి మిల్లెట్ చెఫ్ విజయ రహస్యం ఏంటో చూసిద్దాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. జంక్ ఫుడ్ తింటూ చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రజలందరికీ ఆరోగ్యం అందించాలనే సదుద్దేశంతో మిల్లెట్ మెగామార్ట్ 2015 నుంచి చిరుధాన్యాలు అందించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానాలు పొందింది. 100% రీఫైన్డ్ వీట్ ఫ్రీ, 100% షుగర్ ఫ్రీ ఉత్పత్తులతో అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. బేకరీ ప్రోడక్ట్ లేకుండా ఫంక్షన్ జరగడం లేదు. సో ఆ బేకరీ ప్రొడక్ట్స్లో మ్యాక్సిమం 100% మైదాతోనే తయారు చేస్తారు బేకరీ వస్తువులన్నీ కూడా. సో మైదా ఒక ప్రాబ్లమ్స్ ఏంటి, మైదా వల్ల మన డైజెషన్ సిస్టంలో ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అనే దాని మీద 2013లో ఒక ఆర్టికల్ చూసాం. సో అప్పుడు నేను ఒక చెఫ్గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉండడంతో ఆ ఆర్టికల్ని నేను అర్థం చేసుకొని మైదా లేకుండా బేకరీ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక చిన్న స్లోగన్ తీసుకొని 2014లో ఇన్ హౌస్ R&Dని స్టార్ట్ చేశాం. ఇంటి దగ్గరే ఈ బేకరీ ప్రొడక్ట్స్ని మైదా లేకుండా తయారు చేయడానికి కావాల్సిన R&D అంతా కంప్లీట్ చేసుకున్నాం. 2015 ఎండింగ్లో ఈ R&D కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ యాక్సెప్టబిలిటీ కోసం మార్కెట్లో కొన్ని సర్వేలు నిర్వహించి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక చిన్న పరిశ్రమని నిర్మించాం. వంద శాతం రైస్ ఫ్రీ హోట్ రెస్టారెంట్లను నడుపుతోంది మిల్లెట్ మెగామార్ట్. మైదా లేని బేకరీ ఫుడ్స్ను అందిస్తూ అందరి ఆరోగ్యంపై అంకిత భావంతో ముందుకు సాగుతోంది. చిరుధాన్యాల ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతోంది. మిల్లెట్ ఫుడ్లో అపార అనుభవం ఉన్న బ్యాంకింగ్ రంగ నిపుణులు శ్యాంబాబు విద్యవరపు, విజయాంజలి వింటిగార్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ చిరుధాన్యాల రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఈ మిల్లెట్కి సంబంధించిన ప్రోడక్ట్ గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి తగిన టేస్ట్లో బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తూ సప్లై చేసుకుంటూ వచ్చాం. ఇందులో భాగంగానే
కంపెనీ 2022లో కంపెనీ అవుట్లెట్లో ఒకదాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి దానిలో ఉన్న సాధక బాధకాలన్నింటినీ అనలైజ్ చేసుకుంటూ ఫ్రాంచైజీ మోడల్కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. 2023 జనవరి నుంచి త్రూఅవుట్ ఇండియా ఫ్రాంచైజీలు ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇలాగ 4 స్టేట్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 4 స్టేట్లకు కూడా ఫ్రాంచైజీలు ఇస్తున్నాము. అవన్నీ పైప్లైన్లో ఉన్నాయి, వర్కులు నడుస్తూ ఉన్నాయి. ప్రైస్ విషయంలో కూడా ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో, నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక బేకరీకి వెళ్ళి ఒక పేస్ట్రీ కేక్ తీసుకున్నా మినిమం 600 నుంచి 1000 రూపాయలు తక్కువ లేదు, అంతకంటే ఎక్కువే కానీ తక్కువ లేదు. 5000 రూపాయలు 10,000 రూపాయలు కూడా అమ్ముతున్న కేక్స్ ఉన్నాయి. మిల్లెట్ కేక్ని మేము 500 రూపాయల నుంచి 600 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఐటెం కూడా నామినల్ ప్రైస్ మీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ద రెగ్యులర్ మైదా ప్రొడక్ట్స్ ప్రైస్కే మిల్లెట్ యొక్క ఉత్పత్తుల్ని అందజేయడం జరుగుతుంది. మిల్లెట్ బేకరీ, మిల్లెట్ స్వీట్లు, మిల్లెట్ రెస్టారెంట్లు, మిల్లెట్ మెగామార్ట్లను విజయవంతంగా నడిపిస్తూ అనేక కొత్త మిల్లెట్ ప్రాడక్ట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో తమ స్టోర్లను నిర్వహిస్తూ ప్రజా ఆరోగ్యంపై తమదైన ముద్రను వేసింది. ఇది వాల్టి టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2024 పవర్డ్ బై ప్రతిభా బయోటెక్ రేసు గుర్రాలు కార్యక్రమం.